అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త కలలు ఉంటాయి. కొన్ని కలలు తీరని కలలుగాను, కొన్ని కలలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి. అందులో పెద్దగా కలలు ఏంటంటే సొంత ఇంటి కలలు. అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా, ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట. అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను, అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు. అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి మధ్యతరగతి వాళ్ళు కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని, సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో మన సొంతిళ్ళ కలను నెరవేర్చడానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి. ఆ గ్రహాలు ఏమిటి, ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు, ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. అయితే ముందుగా మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది. అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడి కారణంగా మేషరాశి వారికి 2025లో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది. చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు, మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది. అయితే ఈ 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త ఆశలతో పాటు కొత్త కోరికలు, కొత్త కళలు కూడా, అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని డ్రీమ్స్, కొన్ని మోటోస్, అంటే కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటికి మన గ్రహాలు, మన జాతకంలో ఉండే ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు. కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము, అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు, ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి శుభవార్తలు తీసుకురావడము, వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము, కొంతమందికి సొంత ఇల్లు కలలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి 12 రాశుల వారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు, వస్త్రాలు, ఇంకా ఒకటేంటి లాటరీలు, ధనప్రాప్తులు, ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సమకూర్చాడు. అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు, మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి, మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట. అయితే ఈ 2025లో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి. ఏంటి తెలుసా? మేము ఈ కోటీశ్వర్లని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు 2025లో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ 12 రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట. అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని, పీడగ్రహాలని, కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందన్నమాట. కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయన్నమాట. ఆ గ్రహ అధిదేవతలు కూడా
ప్రజలకు మంచి చేస్తాయి. ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట. అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు. మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు, కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు, రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట. ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు. ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం, అమోఘం అనమాట. అయితే ఈ 2025లో మే 18వ తారీఖు నుంచి రాహువు మీన కుంభ రాసుల్లోకి వెడుతున్నాడనమాట. అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద, అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కేతు సంచారము 12 రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కేతు సంచారం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు, తర్వాత బంగారాలు, సొంత ఇల్లు, ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట. అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే కన్యా రాశి వారు. ఈ రాశి వారికి గృహయోగంతో పాటు వాహన యోగం కూడా కలిసి వస్తోంది. కొన్ని రకాల గ్రహాలు మీ యొక్క జాతక చక్రంలో మీ యొక్క సొంత ఇల్లు కలను నెరవేర్చడానికి వారి అనుగ్రహాన్ని మీకు అందివ్వబోతున్నారు. అది జనవరి నెలలో ప్రారంభమయ్యి మే ద్వితీయార్థం వరకు మీకు ఈ సమయంలో ఎప్పుడైనా ఆ అదృష్ట యోగం కలగవచ్చు. ఎలా అంటే జనవరిలో మీరు ఆ ప్రణాళికలు వేసుకుంటే కొంతమందికి, అంటే ఈ రాశిలో ఉండే కొన్ని నక్షత్రాల వారికి త్వరగా అవ్వచ్చు, మరికొందరికి మే ద్వితీయార్థంలో సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ జనవరి నుంచి మే నెలలోపు ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా వాహనంతో పాటు ఇల్లును కూడా మీ సొంతం చేసుకునే అవకాశం ఈ గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉన్న వారికి కేతు సంచారం వల్ల కొత్త ఏడాదిలో వీరు పడ్డ కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడిందనమాట. ఆర్థికంగా చాలా చక్కగా ఉంటారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం, అంటే కేతుగ్రహం యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా చాలా ఆర్థిక పరంగా కూడా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఈ రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పదగిన సమయం అన్నమాట. ఆస్తులు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు, వాహన యోగం కనబడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా గతంలో పెండింగ్ ఉండిపోయినవన్నీ కూడా ఇప్పుడు జరిగే అవకాశము ఈ కేతు గ్రహం మనకి అనుగ్రహిస్తోంది. దానితో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడము, దానితో పాటుగా ఈ కేతుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటు అక్కడ వ్యాపార లావాదేవీలు ఏమైనా చేయాలన్నా కానీ ఈ సమయం చాలా మంచి సమయము. కేతు యొక్క అనుగ్రహానికి ఇది మంచి శుభ సమయం అన్నమాట. దానితో పాటు నిరుద్యోగులకు కానీ, ఉద్యోగంలో స్థిరపడలేని వాళ్ళు కానీ, ఐటీ రంగం వాళ్ళు కానీ, కళారంగం వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభ ఫలితాలే పొందబోతున్నారు. దీనితో పాటుగా వాహన యోగము, సొంత ఇంటి కళ నెరవేరే యోగం కూడా, ధనయోగము కూడా గోచరిస్తోంది. అయితే మరొక విషయం ఏంటంటే, వివాహం కాని వారికి, చాలా కాలంగా వివాహం అవ్వలేదు అని బాధపడుతున్న వారికి ఈ కేతు రాహుల యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు మీ ఇంట్లో చేసుకోబోతున్నారు. దానితో పాటుగా గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, కుటుంబ పరంగా
విడిపోయిన వాళ్ళు కానీ ఉన్నట్టయితే ఈ సమయంలో కేతు యొక్క అనుగ్రహంతో మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశం కూడా ఈ కేతు మనకి అనుగ్రహిస్తున్నాడు. దీనితో పాటుగా ప్రతి ఒక్కళ్ళకి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళని ఈ రాహు కేతువులు వారి యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తున్నారు. దానికి మనం ప్రత్యామ్నాయంగా వారికి అంటే కృతజ్ఞత కోసం మనం కూడా జపాలు, దానాలు, హోమాలు చేయించడము, వారి యొక్క దర్శనము అంటే రాహు కేతు దర్శనంతో పాటు వారి యొక్క విశేషమైన పూజలు కనుక చేయించుకున్నట్టయితే మరింత అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం కనపడుతోంది. వీలున్న వాళ్ళు ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారము నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రత్యేకంగా రాహు కేతువులకు మనం ఏదైనా విశేషమైన పూజలు జరిపించుకున్నట్టయితే కనుక మరింత మంచి శుభదృష్టి వారిది మన మీద పడే అవకాశం కనపడుతోంది. వారి యొక్క అనుగ్రహానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు మేషం నుంచి ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా మంచి శుభ ఫలితాలను వీరు ఇవ్వబోతున్నారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన శుభ ఫలితాలు. నమస్తే.